సో వెరీ గుడ్ అండి. సో మనకి ఈ రోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 10 తీసుకురావడం జరిగింది. సో బుల్లెట్ కరెంట్ అఫైర్స్ రూపంలో. సో ఇటీవల వార్తల్లో ఉన్న వాషింగ్టన్ డిక్లరేషన్ దేనికి సంబంధించిందని ఇచ్చాడండి. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య శాంతి ఒప్పందం, ఇజ్రాయెల్ యుఏల మధ్య అబ్రహం శాంతి ఒప్పందం, ఇరాన్ సౌదీ అరేబియాల మధ్య సహకార ఒప్పందం, దక్షిణ కొరియా మరియు అమెరికా మధ్య దక్షిణ కొరియా అమెరికా మధ్య జరిగినటువంటి శాంతి ఒప్పందం. సో ఇలా ఇవ్వడం జరిగిందండి. అమెరికా దక్షిణ కొరియా మధ్య జరిగినటువంటి శాంతి ఒప్పందం. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనం చూసినట్లయితే చాలామంది మన వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో ఉన్న వారందరూ కూడా రైట్ ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో ఇటీవల వార్తలు అంటే ఇక్కడ ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య మేము శాంతి ఒప్పందానికి రెడీగా ఉన్నాము అని చెప్పేసి ఎగ్జాక్ట్ అండి ఉన్నామని చెప్పడం అది చైనా ఇటీవల న్యూస్లో ఉంది. ఇజ్రాయెల్ యుఏల మధ్య అబ్రహం శాంతి ఒప్పందానికి కారణం ఎవరు మధ్యవర్తిత్వం జరిగింది? అమెరికా మధ్యవర్తిత్వం. ఇరాన్ సౌదీ అరేబియా మధ్య శాంతి ఒప్పందానికి చైనా అనేది మధ్యవర్తిత్వం వహించడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే అమెరికా దక్షిణ కొరియాల మధ్య ఉత్తర కొరియా దేశంతో దక్షిణ కొరియా మధ్య యుద్ధం అయితే స్టార్ట్ అయితే సో అణ్వస్త్ర సామర్థ్యం గల జలంతర్గాములను మేము సరఫరా చేస్తాము, మీకు ఇస్తామని చెప్పడమే ఈ యొక్క ఒప్పందంలో భాగం అనమాట. అంటే ప్రపంచంలో ఈ యొక్క అణ్వస్త్ర సామర్థ్యం ఉన్నటువంటి జలంతర్గాములు పేరుగాంచినటువంటి దేశం ఏదంటే అది మనం అమెరికన్ చెప్పొచ్చు అనమాట. అలాంటి నేపథ్యం అనమాట. ఇక్కడ 2 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో మనం న్యూస్లో చూసాం చూడండి, సీ వుల్ఫ్ 400. ఇది కూడా చూడండి, సీ వుల్ఫ్ 400 కూడా మనం న్యూస్లో చూసాం. ఇటీవల న్యూస్లో ఆన్లైన్లో ఉండే వాళ్ళు చెప్పే ప్రయత్నం చేయొచ్చు మీరు. సీ వుల్ఫ్ 400 కూడా అలాంటి తరహా ఒక జలంతర్గామిని. ఇది ఏంటంటే మానవ రహిత జలంతర్గామి. సో ఇటీవల కాలంలో తైవాన్ దేశ అధ్యక్షురాలైనటువంటి సాయి ఇంగువెన్, తైవాన్ దేశ అధ్యక్షురాలు సాయి ఇంగువెన్ కూడా ఈ ప్రకటన చేశారు. మేము కొన్ని దేశాల సహాయంతో విత్ ద సపోర్ట్ ఆఫ్ ది సమ్ కంట్రీస్తో మనము సీ వుల్ఫ్ 400 అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి అన్మ్యాన్డ్ సబ్మెరైన్స్ని డెవలప్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. అది ఎవరంటే తైవాన్ దేశం. సో తైవాన్ దేశం ఇలాంటి తైవాన్ దేశం ఇలా ఎవరి యొక్క సహకారంతో అలాంటి అభివృద్ధి చేయబోతుందంటే అమెరికా దేశ సహాయంతో చేయబోతున్నారు. మరో అంశం గమనించాల్సిన అవసరం ఉంది. అకూస్ అని చెప్పేసి అంటామండి. అకూస్. సో ఇక్కడ అకూస్ అంటే మనకు 3 దేశాల కూటమి అకూస్ అని చెప్పేసి అంటామండి. ఎగ్జాక్ట్ అండి, 3 దేశాల కూటమి అకూస్ అంటే ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, తర్వాత అమెరికా. సో ఈ 3 దేశాల కూటమిని అకూస్ అని పిలుస్తాం. ఇది పర్టికులర్గా డిఫెన్స్ కోఆపరేషన్. సో మరి ఇండో పసిఫిక్ ఏరియాలో వీరి యొక్క ప్రభావం మనం చైనా యొక్క ప్రభావం తగ్గించే ఉద్దేశంతో ఇక్కడ ఆస్ట్రేలియా దేశానికి జలంతర్గాములని ఆ విధంగా ఇచ్చే ఒక ఒప్పందం అనమాట. అంటే ఇక్కడ అమెరికా కానివ్వండి లేకపోతే యూకే కానివ్వండి, ఈ 2 దేశాలు ఆస్ట్రేలియాకి ఏం చేస్తాయంటే సబ్మెరైన్స్ని ఇస్తాయి. సబ్మెరైన్స్లో సబ్మెరైన్స్ అందించడం అనమాట. ఎందుకోసం అంటే అమెరికా ఈ విషయంలో చాలా అత్యున్నతమైనటువంటి సబ్మెరైన్స్ తయారు చేస్తున్న సందర్భం అనమాట ఇది. కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే 4th డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్ అండి. సో అందరూ కూడా పార్టిసిపేట్ గొప్పగా చేయడం జరిగింది. ఢిల్లీ డిక్లరేషన్ ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి వాషింగ్టన్ డిక్లరేషన్ వాషింగ్టన్ డిక్లరేషన్ అనేది దేనికి సంబంధించిందంటే అమెరికా దక్షిణ కొరియాల మధ్య ఉన్నటువంటి రక్షణ సహకారం. ఈ రక్షణ సహకారంలో భాగంగా అమెరికా తన దగ్గర ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి మనకి ఇక్కడ అణ్వస్త్ర సామర్థ్యం గల న్యూక్లియర్ పవర్ ఉన్నటువంటి సబ్మెరైన్స్ని అందిస్తారు. అలాంటి పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి ఇన్ని నేర్చుకొని పోతే ఒక్కోసారి ఇట్లా అడుగుతాడు, సబ్మెరైన్స్ని ఎవరు కనిపెట్టారంటారు? సబ్మెరైన్స్ని హూ ఇన్వెంటెడ్ ద సబ్మెరైన్స్ అని చెప్పేసి అంటాం. సో డేవిడ్ బుష్నెల్ అండి. ఎవరంటే డేవిడ్ బుష్నెల్ అనేవారు సబ్మెరైన్స్ని కనిపెట్టడం అనేది జరిగింది. డేవిడ్ బుష్నెల్ అనేవారు సబ్మెరైన్స్ కనిపెట్టడం జరిగింది. అలా కాకుండా ఒక్కోసారి ఇలా అడుగుతాడు, భారతదేశం ఏ దేశంతో స్కార్పిన్ క్లాస్కు చెందినటువంటి స్కార్పిన్ తరగతి చెందినటువంటి సబ్మెరైన్స్ని భారతదేశం ఏ దేశంతో దిగుమతి చేసుకుంటుందని చెప్పేసి అంటాడు. ఏ దేశ సాంకేతికతతో భారత్ ఈ స్కార్పిన్ క్లాస్ అనే ఒక సబ్మెరైన్స్ని అభివృద్ధి చేసుకుంటుంది? ఈ స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్స్ అనేది ఏ దేశం చెందింది భారత్ దిగుమతి చేసుకుంటుందంటే అది ఫ్రాన్స్ దేశంతో. అదే ఫ్రాన్స్ దేశ సహాయంతో. అంటే ఫ్రాన్స్ దేశ సహాయంతో చెందినటువంటి సబ్మెరైన్ టెక్నాలజీ స్కార్పిన్ క్లాస్ అని చెప్పేసి అంటాం. వెరీ గుడ్ అండి.
సో సీ ఉల్ఫ్ అనేది ఏంటంటే ఇది తైవాన్ అభివృద్ధి చేసుకున్నటువంటి మానవ రహిత జలాంతర్గాములు అండి పరిపూర్ణ గారు. సో సీ ఉల్ఫ్ అనేది ఈ సీ ఉల్ఫ్ అనేది ఒక తైవాన్ వివిధ దేశాల సహాయంతో అభివృద్ధి చేసుకుంటున్నటువంటి మానవ రహిత జలాంతర్గాములు, అన్మ్యాన్డ్ సబ్మెరైన్స్. అంటే ఒకవేళ తైవాన్ చైనా దేశాల మధ్య యుద్ధం వచ్చినప్పుడు సో తైవాన్కి ఆ విధంగా ఇది సమృద్ధి చేయడం, డిఫెన్స్లో ఒక రిలేట్ కావడమే దీని యొక్క ఉద్దేశం అనమాట. అది ఇది ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇది ఫస్ట్ క్వశ్చన్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దామండి. ద సెకండ్ క్వశ్చన్ మనకి న్యూస్లో ఉంది, ఇలా ఉందండి. ఈ క్రింది ఏ రాష్ట్రానికి చెందినటువంటి గిరిజన తిరుగుబాటు సంస్థ ది మాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీ జనజీవన స్రవంతిలోకి వస్తున్నట్లు ప్రకటించింది? ఇలాంటి క్వశ్చన్స్ మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చాలా ఉంటాయండి, మీరు గమనించండి. ఒక్క క్వశ్చన్ ఇలాంటి వస్తుంది. సో మేఘాలయ, మిజోరం, తర్వాత అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి ఇక్కడ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఈ క్రింది ఏ రాష్ట్రానికి చెందినటువంటి గిరిజన తిరుగుబాటు సంస్థ ది మాసా నేషనల్ తిరుగుబాటు సంస్థ పేరండి. తిరుగుబాటు సంస్థ పేరు వచ్చేసి ఏంటంటే ఇక్కడ తిరుగుబాటు సంస్థ పేరు వచ్చేసి ది మాసా నేషనల్ ఆర్మీ అనేది మరి జనజీవన్ స్రవంతిలోకి వస్తున్నట్టు చెప్పడం జరిగింది. సో వెల్డన్ అండి. సో మరి కావే గ్రూప్స్ ఆఫీసర్స్ గొప్పగా సో లంచ్ టైం అవుతున్న సందర్భం ఉంది, అయినప్పుడు కూడా మీరు ఎలాంటి సంబంధించినటువంటి వెనుకడుగు వేయకుండా సో అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో చాలా సంతోషం అండి. ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఎక్సలెంట్ అండి. సో మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చారు. దట్ ఈస్ అస్సాం అండి. సో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అండి. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అండ్ కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరండి? కేంద్ర హోంశాఖ మంత్రి సో అమిత్ షా. అండ్ అంతేకాకుండా ఈ అస్సాంలో ఉన్నటువంటి గిరిజన తిరుగుబాటు సంస్థ అయినటువంటి ది మాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీ సంబంధించిన ప్రతినిధులు ఒక శాంతి ఒప్పందం పైన వాళ్ళు సంతకం చేయడం జరిగింది. ఆ ఒప్పందంలో భాగంగానే ఈ క్రింది ఏ రాష్ట్రానికి చెందినటువంటి తిరుగుబాటు సంస్థ ఇలా చేరిందంటే అస్సాంకి చెందినటువంటి సంస్థ అండి. ఈ మధ్య కాలంలో మనం రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి, ఖచ్చితంగా అండి. సో రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది ఏంటంటే అస్సాం రాష్ట్రం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం మధ్య గతంలో ఏవైతే కొన్ని సంబంధించినటువంటి ఏదైతే సంబంధించినటువంటి బార్డర్ ఇష్యూస్ ఉందో 123 గ్రామాల మధ్య బార్డర్ ఇష్యూ ఉందో ఆ బార్డర్ ఇష్యూ పూర్తిగా సాల్వ్ అయినట్లు ప్రకటించుకోవడం జరిగింది. ఆ నేపథ్యాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ మధ్య ఎన్ని గ్రామాల సరిహద్దు సమస్య మొత్తం తీరిపోయింది అన్నప్పుడు అది 123 విలేజెస్ కూడా మనకి ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం చాలా ఇంపార్టెన్స్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. సో మరి ఇంతవరకు మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. స్కార్పిన్ క్లాస్ అనేది సబ్మెరైన్స్ అనేది ఆ టెక్నాలజీ అనేది ఎవరిదంటే ఫ్రాన్స్ దేశానికి చెందింది. అలా మనం మొత్తం కూడా ఫ్రాన్స్ నుండి 6 స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్స్ని తయారు చేసుకున్నటువంటి సందర్భం మనకు ఉంది. ఐఎన్ఎస్ వేలా, ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ కరంజ్, ఐఎన్ఎస్ కందేరి, ఐఎన్ఎస్ వేలా, సో ఐఎన్ఎస్ వగీర్ అండ్ ఐఎన్ఎస్ వగ్జిర్, ఇలా మొత్తం 6 స్కార్పిన్ జలాంతర్గాములు మనం అభివృద్ధి చేసుకోవడం అనేది జరిగింది. సో మన సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ వచ్చిన దానిపైన చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సో రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ మాత్రం సెకండ్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ మాత్రం సి ఇస్ ద రైట్ ఆప్షన్ అండి. సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అస్సాం ముఖ్యమంత్రి అయితే హిమంత బిశ్వ శర్మ, అస్సాం గవర్నర్ వచ్చేసి గులాబ్ చంద్ర కటారి అని ఎవరండి? గులాబ్ చంద్ర కటారి అనేవారు అస్సాం గవర్నర్గా ఉన్నారు. మరి అరుణాచల్ ప్రదేశ్ అనే ఆప్షన్ ఇచ్చారు. అరుణాచల్ ప్రదేశ్ సీఎం వచ్చేసి ఎవరండి? పేమా ఖండు అండి. సో పేమా ఖండు అనేవారు అరుణాచల్ ప్రదేశ్ సీఎం. అండ్ అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ వచ్చేసి మరి కైవల్య త్రివిక్రమ్ పట్నాయక్ అండ్ కైవల్య త్రివిక్రమ్ పట్నాయక్ అనేవారు అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నారు. మిజోరాం ముఖ్యమంత్రి వచ్చేసి జోరాంతంగా. సో జోరాంతంగా అనేవారు మిజోరాం ముఖ్యమంత్రి. అండ్ మిజోరాం గవర్నర్ సో ప్రజెంట్ ఎవరు ఉన్నారంటే మన తెలుగు వారి కంబంపాటి ఎవరంటే? కంబంపాటి హరిబాబు. సో తెలుగు వారిని కంబంపాటి హరిబాబు ఉన్నారు. సో మేఘాలయ సీఎం వచ్చేసి ఎవరంటే? కోన్రాడ్ సంగ్మా మేఘాలయ సీఎం. అండ్ మేఘాలయ గవర్నర్ వచ్చేసి ఎవరంటే? పాగు చౌహాన్ అండి. ఎవరంటే? పాగు చౌహాన్ అనేవారు సో మేఘాలయకి గవర్నర్ గా పనిచేస్తున్నారు. మరొకసారి చెప్తున్నారు చూడండి, మేఘాలయ సీఎం కోన్రాడ్ సంగ్మా, మేఘాలయ గవర్నర్ వచ్చేసి పాగు చౌహాన్, మిజోరాం ముఖ్యమంత్రి జోరాంతంగా, మిజోరాం గవర్నర్ వచ్చేసి కంబంపాటి హరిబాబు, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, అస్సాం గవర్నర్ వచ్చేసి గులాబ్ చంద్ర కటారి, అండ్ అరుణాచల్ ప్రదేశ్ సీఎం వచ్చేసి పేమా ఖండు, అండ్ అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ వచ్చేసి కైవల్య త్రివిక్రమ్ పట్నాయక్ అండి. ఎందుకోసం అండి? ఈ మధ్యకాలంలో గవర్నర్లు మారిపోయారు, కొత్త గవర్నర్లు వచ్చారు, కొందరు ట్రాన్స్ఫర్ అయ్యారు.
వాటిపైన రాబో పోటీ పరీక్షలు ఒక బిట్ని మనం ఎక్స్పెక్ట్ చేసే అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. సో మన సెకండ్ క్వశ్చన్ చాలా సక్సెస్ఫుల్గా సో మీరందరూ కూడా పార్టిసిపేషన్తో ఖచ్చితంగా మనం ఒక సక్సెస్ చేసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం, ఓకేనా? సో వి విల్ మూవ్ టు ది థర్డ్ క్వశ్చన్ అండి. ఎగ్జాక్ట్ థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. రెడీనా? సో ఓకేనా, రెడీ, రైట్, వెల్ డన్ అండి. థర్డ్ క్వశ్చన్ అండి. సో ద థర్డ్ క్వశ్చన్ మీ ముందుకు వచ్చిందండి. ఇది కేంద్ర ఆర్థిక శాఖ చేత 13వ నవరత్న కంపెనీగా ఇటీవల ప్రకటించబడింది. ఏదంటే నవరత్న కంపెనీ అండి. సో ఫ్రెండ్స్, మనందరూ కూడా తెలుసు, మన భారతదేశంలో మరి ఒక సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి అంటే సిపిఎస్ఈ అని చెప్పేసి అంటాం. ఈ సిపిఎస్ఈలని ఏదైతే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ యొక్క ఎంటర్ప్రైజెస్ ఏవైతే సంస్థలు ఉన్నాయో, ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మధ్య వివిధ మన ప్రభుత్వ రంగ సంస్థల మధ్య పోటీని పెంచాలి, ప్రభుత్వ రంగ సంస్థల మధ్య టర్నోవర్ని పెంచాలి, వార్షిక టర్నోవర్ని పెంచాలి. అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు వివిధ దేశాల్లో కూడా పెట్టుబడి పెట్టడానికి, వివిధ సంస్థలను టేక్ ఓవర్ చేసుకోవడానికి, ఇలాంటి ఒక జాయింట్ వెంచర్లు భాగస్వామ్యం కావడానికి ఉద్దేశంతోనే సో మరి ఇక్కడ నవరత్న కంపెనీ మహారత్న, నవరత్న, మినీరత్న అనే సంబంధించి ఒక స్టేటస్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. మహారత్న, నవరత్న, మినీరత్న అని చెప్పేసి అని వింటారు అనమాట. ఇప్పుడు మహారత్న కంపెనీ ఉందనుకోండి, ఒక 5,000 కోట్ల పెట్టుబడిని ఆ విధంగా సొంతంగా పెట్టుబడడానికి ఆ విధంగా వాళ్ళకి అవకాశం ఉంటుంది. అండ్ నవరత్న కంపెనీ అంటే ఒక 1000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. మినీరత్న కంపెనీ అంటే ఇక 500 కోట్ల పెట్టుబడి ఉంటుంది. ఇలా మరి నవరత్న కంపెనీగా మరి నవరత్న స్టేటస్గా మరి ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మరి భారతదేశంలో 13వ నవరత్న కంపెనీగా దేని ప్రకటించారు? షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రకటించారా? రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ప్రకటించారా? రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రకటించారా? ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీని ప్రకటించారా? వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అండి. సో మరి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అని చెప్పేసి అంటే మరి దీనికైతే మనకు రాజభాష పురస్కారం రావడం జరిగింది. 2021-22 సంవత్సరానికి రాజభాష పురస్కారం అంటే హిందీ భాషని ఆ విధంగా అమలు చేస్తున్నందుకు గాను రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కి ఆ పురస్కారం రావడం జరిగింది. మరి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ మరి చెన్నైలో ఉన్నటువంటి సంస్థ వందే భారత్ ఎక్స్ప్రెస్ని తయారు చేయడం ద్వారా మనకు వార్తల్లో ఉంది. మరి షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరి భారతదేశంలో ఒక నవరత్న సంబంధించినటువంటి స్టేటస్ పొందినటువంటి ఒక కంపెనీలో ఈ ఇదొకటి ఏదండి మనకు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. బట్ ఇటీవల మాత్రం వెరీ రీసెంట్గా సో కేంద్ర ఆర్థిక శాఖ చేత 13వ నవరత్న కంపెనీగా ప్రకటించబడింది. ఏంటి అని చెప్పేసి అంటే అది సో వెళ్ళండి, చాలా మంది కూడా రైట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సి ఈజ్ ద రైట్ ఆప్షన్ అండి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ద బి అనేది ఇక రైట్ ఆన్సర్. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అండి. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అనే సంస్థ దీనికి సో ఎలాంటిది నవరత్న కంపెనీగా హోదా అనేది ఇవ్వడం జరిగింది. నవరత్న కంపెనీగా హోదా అనేది ఇవ్వడం జరిగింది. సో మరి వెరీ ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంటుంది అనమాట. సో ఇది అంటే ఇన్వెస్ట్మెంట్స్ని కానివ్వండి, జాయింట్ వెంచర్స్లో కానివ్వండి, ఫైనాన్షియల్ విషయంలో ఆర్థిక విషయంలో కానివ్వండి, ఆ కంపెనీ ఆ విధంగా స్వతంత్రంగా వ్యవహరించడానికి ఒక హోదా వచ్చినట్టుగా మనం భావించవచ్చు నవరత్న కంపెనీ స్టేటస్లో అనమాట. ఇలా మన భారతదేశంలో అయితే మనం గమనించినట్లయితే మొత్తము ఒక 12 మహారత్న కంపెనీలు ఉన్నాయండి. యాజ్ పర్ నిన్న ఇచ్చినటువంటి ఆర్థిక శాఖ సంబంధించిన అధికార వెబ్సైట్లో అయితే మనకి 12 మహారత్న కంపెనీలు ఉన్నాయండి. 12 మహారత్న స్టేటస్ కంపెనీలు ఉన్నాయండి మన దేశంలో. 13 నవరత్న కంపెనీలు నవరత్న హోదా పొందినటువంటి కంపెనీలు 13 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 74 మినీరత్న సంబంధించినటువంటి స్టేటస్ ఉన్నటువంటి కంపెనీలు అనేది హోదా ఉన్నటువంటి కంపెనీలుగా ప్రకటించబడడం అనేది జరిగింది. సో అది మనకు కరెంట్ ఎకనమీ పాయింట్ ఆఫ్ లో చాలా సార్లు కూడా ఈ బిడ్స్ మనకు రావడం జరిగింది. మన సో ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం మనకు ఉంటుంది. మన ఎకనమీ సార్ కూడా దీనిపైన అద్భుతంగా చెప్తారు. సో మహారత్న కంపెనీలు, నవరత్న కంపెనీలు, మినీరత్న కంపెనీ అని చెప్పేసి అంటారు అనమాట. సో ఇది ఒక ఇంపార్టెన్స్గా మనకు చూడవలసిన అవసరం మనకు ఉంటుంది అనమాట. సో వీరి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ చేత 13వ నవరత్న కంపెనీగా ప్రకటించబడింది ఏదంటే అది సో ఏదంటే అది రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అనే సంస్థ. సో 2003లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. సో ఇది ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉందండి. సో మనం నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దామండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనకి చూద్దాము. ఈ క్రింది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ నషాముక్త్ భారత్ అభియాన్ని ఆ విధంగా చేయడం జరిగింది? ఈ క్రింది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ? సో వెల్డన్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఈ కింది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ నషాముక్త్ భారత్ అభియాన్ని నిర్వహిస్తుందన్నాడు? కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, కేంద్ర కార్మిక శాఖ, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ అండి. సో గుర్తుపెట్టుకోండి. సో మరి విచ్ ఆఫ్ ది యూనియన్ మినిస్ట్రీ
ఇంప్లిమెంటింగ్ ద నషాముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రామ్ అండి. సో ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ మరి సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది అని చెప్పి ఇంకా గుర్తుపెట్టుకోవాలి. సో మరి ఈ క్రింద ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ నషాముక్త్ భారత్ అభియాన్ నిర్వహిస్తుందంటే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అనుకుంటామండి. ఇది కాదు. సో కేంద్ర కార్మిక శాఖ కూడా కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి కేంద్ర సామాజిక న్యాయం. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ అని సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ ఈ యొక్క శాఖ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. కారణం ఎందుకు న్యూస్లో ఉందంటే ఈ యొక్క మాదక ద్రవ్యాలను నిరోధించాలి, మాదక ద్రవ్యాలని వాడకుండా చేయాలనే ఉద్దేశంతోనే, సో మాదక ద్రవ్యాలను వాడుకునే ఉద్దేశంతోనే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే సంస్థతో ఒక సంబంధించిన అవగాహన ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది ఆ కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ. సో ఆ నేపథ్యంలో మనం న్యూస్లో ఉంది. ప్రజెంట్ అయితే కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిగా పనిచేస్తున్న వారైతే వీరేంద్ర కుమార్ గారు. అండ్ నెక్స్ట్ కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సో పనిచేస్తున్న వారు వచ్చేసి ఎవరు మనకు పనిచేస్తున్నారంటే స్మృతి ఇరానీ అండి. గుర్తుపెట్టుకోండి, ఒక్కోసారి కేంద్ర మంత్రుల పైన కూడా బిడ్స్ వస్తున్నాయి కాబట్టి స్మృతి ఇరానీ గారు ఆ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా. మరి కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు ద ప్రెసెంట్ యూనియన్ ఒక లేబర్ మినిస్టర్గా ప్రజెంట్ ఉన్నవారు ఎవరు అని చెప్పేసి అంటే వారే సో భూపేందర్ యాదవ్ అండి. భూపేందర్ యాదవ్ గారు వీరైతే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కూడా పనిచేస్తున్నారు. మరి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా ద ప్రెసెంట్ యూనియన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేస్తున్న వారు ఎవరండి? వారే మన్సుఖ్ మాండవీయ. సో మన్సుఖ్ మాండవీయ గారు పనిచేస్తున్నారండి. సో మన్సుఖ్ మాండవీయ గారు పనిచేస్తున్నారండి. ఓకేనండి. సో వెళ్ళానండి. కొందరు అడుగుతున్నారు నవరత్న కంపెనీలు మహారత్న కంపెనీల గురించి కూడా చెప్పమంటారు. ఖచ్చితంగా దీనిపైన మరొకసారి దానిపైన ఖచ్చితంగా ఎన్ని కరెక్ట్గా ఉన్నాయని మరొకసారి మనం వెరిఫై చేసుకొని సో ఎన్ని మహారత్న స్టేటస్ ఉన్నాయి, నవరత్న స్టేటస్ ఉన్నాయి, మినీ రత్న స్టేటస్ ఉన్నాయి, వాటిపైన ఖచ్చితంగా మనం డిస్కస్ చేద్దామండి. సో మన ఎకనామిక్ సార్ కూడా వీటిపైన ఇంకా అద్భుతంగా చెప్తారు. ఓకేనండి. సో వీ విల్ మీట్ ఖచ్చితంగా ఒకసారి దీనిపైన 15 minutes 10 minutes చెప్పుకోవాలండి. ఎందుకోసం ఎగ్జామ్లో వచ్చే ఏరియాస్ కాబట్టి. ఓకేనా. సో వదలకూడదు. ఓకే రైట్ అండి. సో ఇప్పుడు మనం ఫోర్త్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి ఏదండి అది? సో కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ అండి. సో నెక్స్ట్ అండి సక్సెస్ఫుల్గా మనం 4 questions నేర్చుకున్నాం. తర్వాత నెక్స్ట్ 5th question అండి. 5th question చూడండి, మనకు వార్తల్లో ఉంది. 5th question, చెర్నోబిల్ దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తారు? ఎందుకోసం అంటే ఒకటే రోజు 4-5 బిట్స్ ఒకటే డేట్స్ పైన ఇవ్వకుండా ఒక్కొక్క డేట్ని కవర్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో మరి చెర్నోబిల్ దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తారు? April 26, June 26, July 26, November 26 అని ఇవ్వడం జరిగింది. ద రైట్ ఆప్షన్ చూడండి, చెర్నోబిల్ దినోత్సవం అంటాం. అంటే యుఎస్ఎస్ఆర్ యూనియన్ ఆఫ్ ది సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అంటాం. ఇప్పుడైతే రష్యాని పిలుస్తున్నాం. సో 1986లో ఒక రోజున ఏమైందంటే చెర్నోబిల్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క అటామిక్ పవర్ స్టేషన్ పేలిపోవడం ద్వారా పెద్ద దుర్ఘటన, ఒక డిజాస్టర్ విపత్తు జరిగిందనమాట. దాన్ని చెర్నోబిల్ దుర్ఘటనగా పిలుస్తాం. మన దగ్గర కూడా మీకు తెలుసు 1984లో కూడా మనకి భూపాల్లో ఒక దుర్ఘటన జరిగింది. దాని భూపాల్ దుర్ఘటన అంటాం. యూనియన్ కార్బైడ్ కంపెనీలో ఒక రియాక్టర్ పేలిపోవడం, మిథైల్ ఐసోసైనేట్ వాయువు విడుదల కావడం, దీన్ని మనం భూపాల్ దుర్ఘటన అంటూ పిలుస్తూ ఉంటాం. సో ఇలాంటి నేపథ్యం అనమాట. మరి చెర్నోబిల్ దుర్ఘటన 1986లో జరిగింది. మరి ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ ఎందుకోసం అంటే ఇటీవల కాలంలో రష్యా ఉక్రెయిన్ సంబంధించిన యుద్ధ సమయంలో జపరోజి అనే ప్రాంతంలో కూడా ఇలాంటి దుర్ఘటన జరిగింది అని చెప్పేసి మనకు వార్తలు వచ్చాయి. కానీ క్లారిటీ మనకి ఇవ్వలేదు వాళ్ళు. అక్కడ కూడా ఒక అణు దుర్ఘటన జరిగింది అని చెప్పేసి. అందుకే చూడండి, ఉక్రెయిన్లోని జపరోజియా ప్రాంతం కానివ్వండి, కెర్సన్ ప్రాంతం కానివ్వండి, లేదా లుహెన్స్క్ ప్రాంతం కానివ్వండి, డొనెట్స్క్ ప్రాంతం కానివ్వండి, డొనెట్స్ ఈ ప్రాంతాలని సో రష్యా ఆక్యుపై చేసుకునేటువంటి విషయం మనందరూ కూడా తెలుసండి. ఇలాంటి నేపథ్యంలోనే చెర్నోబిల్ మనం న్యూస్లో ఉండడం జరిగింది. మరి చెర్నోబిల్ దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తారు? ఆప్షన్ చాలా మంది కూడా సో ఎగ్జాక్ట్లీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా రైట్ ఆన్సర్ చేయడం జరిగింది. ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ చూడండి, November 26 అయితే కాదండి. November 26 అయితే మనం భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చాం. రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు అండి. రాజ్యాంగ సభ అవర్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అప్రూవ్డ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే అమల్లోకి వచ్చింది 1950 January 26. సో దాన్ని ఆమోదించిన రోజు మాత్రం రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు వచ్చేసి మనకి 1949 November 26 మనం దాన్ని నేషనల్ కాన్స్టిట్యూషన్ డే జరుపుకుంటాం. వర్గీస్ కురియన్ జయంతిని ఇదే రోజు November 26ని మనం ఎలా నిర్వహించుకుంటామంటే నేషనల్ మిల్క్ డే, జాతీయ పాల దినోత్సవం జరుపుకుంటాము. జూలై 26 మరి 1999 సంవత్సరంలో జూలై 26న
కార్గిల్ యుద్ధం అనేది ఎండ్ అయింది కాబట్టి దీన్ని కార్గిల్ దివస్గా జరుపుకుంటామని గుర్తుపెట్టుకోండి. అండ్ జూన్ 26 అండి మనకి ఇక్కడ సంబంధించినటువంటి జూన్ 26 ఇది మాదక ద్రవ్యాల మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంగా మనం జూన్ 26 నిర్వహిస్తాం ఐక్యరాజ్య సమితి చేత. ఒక యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఇంకొకటి ఏంటంటే యాంటీ డ్రగ్స్ ఒక డేగా జూన్ 26 నిర్వహిస్తాం. రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అయితే DCB కాదు కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి ఏప్రిల్ 26 అండి. ఏప్రిల్ 26 మనకి ఇక్కడ ఒక చెర్నోబిల్ దినోత్సవం జరుపుకుంటాం. ఇదే రోజున మనం ఇంకొక దినోత్సవం కూడా ఉందండి. ఏంటంటే అది చెర్నోబిల్ అది వరల్డ్ ఒక ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే, అంతర్జాతీయ లేదా ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని కూడా ఏ రోజు నిర్వహిస్తామంటే ఏప్రిల్ 26 గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 26 అండి. సక్సెస్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా మీకు టైం ప్లేస్ ఉంటే రాసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏంటంటే ఇటీవల కాలంలో రష్యా ఉక్రెయిన్లోని ఏ ప్రాంతాలను ఆక్యుపై చేసింది అన్నప్పుడు జపరోజియా, కెర్సన్, లుహెన్స్క్, డొనెట్స్క్ ఈ ప్రాంతాలను ఆక్యుపై చేయడం జరిగింది. 2014లోనే రష్యా ఉక్రెయిన్లోని ఏ ప్రాంతాన్ని ఆక్యుపై చేసింది, స్వాధీనం చేసుకుంది, మెర్జీ చేసుకుంది అంటే క్రిమియా ప్రాంతాన్ని అండి. క్రిమియా ప్రాంతాన్ని అవునండి. ఎగ్జాక్ట్ ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఎగ్జాక్ట్ అండి నవీన్ గారు. ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని ఏప్రిల్ 26 నిర్వహిస్తారు. ఓకేనా, ఇది రాసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ మనం సక్సెస్ఫుల్గా 5th క్వశ్చన్ నేర్చుకున్నాం. 6th క్వశ్చన్కి వెళ్దామండి. 6th క్వశ్చన్ పైన ఒక న్యూస్లో మనకు ఒక పుస్తకం మనకు న్యూస్లో ఉంది. వాజ్పేయి బాగా గుర్తుపెట్టుకోండి. వాజ్పేయి ది అసెంట్ ఆఫ్ ది హిందూ రైట్ అండ్ ది అసెంట్ ఆఫ్ హిందూ రైట్ అని చెప్పేసి ది అసెంట్ ఆఫ్ వాజ్పేయి ది అసెంట్ ఆఫ్ ది హిందూ రైట్ అని చెప్పేసి అంటారు. అంటే హిందువుల సంబంధించిన విషయంలో సంబంధించినటువంటి ఒక ఆరోహణ విధంగా ఎంతో కృషి చేశాడు. మనకి వాజ్పేయి పరిపాలన అని చెప్పేసి ఒక పుస్తకం అనేది రిలీజ్ కాబోతుంది త్వరలో. ఇది జీవిత చరిత్ర అనమాట అటల్ బిహారీ వాజ్పేయి గారు. మనకి ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించినటువంటి తొలి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు. అంతేకాకుండా మరి 1998లో మరి ఆపరేషన్ శక్తి అనే పేరుతో పోఖ్రాన్ వద్ద అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించారు. మరి దానికి బుద్ధుడు మళ్ళీ నవ్వడని పెట్టారు. జై జవాన్ జై కిసాన్ కు జై విజ్ఞాన్ అనే ఒక నినాదాన్ని యాడ్ చేసినటువంటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు. అలాంటి నేపథ్యం. అంతేకాకుండా 3 సార్లు మన భారతదేశ ప్రధానమంత్రిగా కావడం వారు నిర్వహించడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క పుట్టినరోజు అయినటువంటి డిసెంబర్ 25ని మనం నేషనల్ గుడ్ గవర్నెన్స్ డే, జాతీయ సుపరిపాలన దినోత్సవంగా, రాష్ట్రీయ సుశాసన దివస్గా మనం జరుపుకోవడం అనేది జరుగుతుంది. అటల్ బిహారీ వాజ్పేయి. మరి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క బర్త్డే బయోగ్రఫీ వాజ్పేయి ది అసెంట్ ఆఫ్ ది హిందూ రైట్స్ అనే ఒక పుస్తకం అనేది ఉంది. ఈ పుస్తకాన్ని రాసిన వారైతే అభిషేక్ చౌదరి అండి. ఎవరండి? అభిషేక్ చౌదరి అనే వారి పుస్తకాన్ని రాశారు. కానీ క్వశ్చన్ మాత్రం అది కాదండి. క్వశ్చన్ మాత్రం అది కాదు. ఆ క్వశ్చన్ ఏంటంటే ఈ వాజ్పేయి అనే పుస్తకం ఏదైతే వాజ్పేయి ది అసెంట్ ఆఫ్ హిందూ రైట్స్ అనే పుస్తకాన్ని ప్రచురించినటువంటి ఆ పబ్లిషింగ్ హౌస్ అడుగుతున్నాడు. న్యూ ఇండియా ఫౌండేషన్ అంటున్నాడు, అండ్ పికడోర్ ఇండియా అంటున్నాడు, పెంగ్విన్ ఇండియా అంటున్నాడు, నేషనల్ బుక్ ట్రస్ట్ అంటున్నారు. మీరు ఆన్సర్ చేయండి. మీకు మొత్తం విషయాలు చెప్పాను. రచయిత ఎవరు, దాని విశేషాల పైన. చాలా సంతోషం అండి. కొందరు సి అని చెప్పేసి అన్నిట్లలో ఈ పెంగ్విన్ ఇండియా ఉంది కాబట్టి పెంగ్విన్ ఇండియా అని చెప్తున్నారు. భారత ప్రభుత్వం మరి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ సంస్థ పరిధిలో పనిచేస్తున్నటువంటి నేషనల్ బుక్ ట్రస్ట్ అని కొందరు. న్యూ ఇండియా ఫౌండేషన్ వాజ్పేయి ది అసెంట్ ఆఫ్ హిందూ రైట్స్ అనే పుస్తకాన్ని ప్రచురించడానికి కావాల్సిన డబ్బుల్ని ఇచ్చినటువంటి సంస్థ న్యూ ఇండియా ఫౌండేషన్ సహాయం చేసిందండి. న్యూ ఇండియా ఫౌండేషన్ సహాయం చేసింది. ఆ పుస్తక ప్రచురణకు కావాల్సినటువంటి డబ్బుల్ని సహాయం చేసిన సంస్థ. రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏంటంటే పికడోర్ ఇండియా అనేది. పికడోర్ ఇండియా బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఒక్కోసారి ప్రముఖులు రాసినటువంటి పుస్తకాలు ప్రముఖుల సంబంధించినటువంటి బయోగ్రఫీస్ కానీ ఆటోబయోగ్రఫీస్ కానీ విడుదలవుతున్నప్పుడు రచయితలతో పాటుగా పబ్లిషింగ్ హౌస్ ప్రచురణ సంస్థలు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఉంటాయి. ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ మనకి 6th క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేసి వాజ్పేయి ది అసెంట్ ఆఫ్ ది హిందూ రైట్స్ అనే పుస్తక ప్రచురణ సంస్థ వచ్చేసి పికడోర్ ఇండియా అనేది. పికడోర్ ఇండియా అనే సంస్థ దీన్ని ప్రచురిస్తున్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ మనం రావాలని కోరుకుందాం రాబోయే పోటీ పరీక్షల్లో. ఎందుకోసం అంటే ఇది మనము అంటే అన్ని విషయాలు ఇట్లా డిస్కస్ చేసుకోవడం ద్వారా
మన రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేసుకుని మరొక విషయం కూడా మీకు ఇందులో వస్తుంది అనమాట. ఓకేనండి. సో ద రైట్ ఆన్సర్ ఇక్కడ చూడండి, 6వ క్వశ్చన్ రైట్ ఆన్సర్ పికడోర్ ఇండియా. మరి వాజ్పేయి ది అసెంట్ ఆఫ్ హిందూ రైట్స్ పుస్తక ప్రచురణ సంస్థ పికడోర్ ఇండియా. మరి ఇది పుస్తక రచయిత ఎవరు వచ్చేసి అభిషేక్ చౌదరి. ఈ పుస్తకానికి పబ్లిష్ కావడానికి సహాయం చేసినటువంటి సంస్థ వచ్చేసి న్యూ ఇండియా ఫౌండేషన్ అనేది, న్యూ ఇండియా ఫౌండేషన్. ఓకేనా. నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్కి వెళ్దాం. ఓకేనా. సో ఇది ఒక ఇంపార్టెన్స్గా ఉందండి, ఇంపార్టెన్స్గా చూసుకోవాలి. ఇది ఒకటి చూడండి ఒకసారి. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి సో అకుటో ఆర్ అండి, అకుటో ఆర్ అని చెప్పి ఒక సంస్థ ఒక సంబంధించినటువంటి ఉందండి, ఒకటి అకుటో ఆర్ అని చెప్పేసి ఉంది. సో మరి ఏంటండి అకుటో ఆర్ అంటే, అకుటో అంటే అర్థం ఏంటంటే తెల్ల కుందేలు అని అర్థం వస్తుంది. అకుటో అంటే తెల్ల కుందేలు అని అర్థం వస్తుంది, తెల్ల కుందేలు. మరి ఇదేంటి అంటున్నాడు, చంద్రుడి మీదకి ఒక జపాన్ పంపిన ల్యాండరా, చంద్రుడి మీదకి చైనా పంపించిన ల్యాండరా, చంద్రుడి మీదకి యుఎస్ఏ పంపిన ల్యాండరా, చంద్రుడి మీదకి దక్షిణ కొరియా పంపిన ల్యాండర్ అని చెప్పేసి మనకు న్యూస్లో ఉందండి. యాక్చువల్గా పంపించారు కానీ అది దిగలేదు, అది ఫెయిల్యూర్ అయింది, విఫలమైంది. కానీ ఏ దేశానికి చెందింది అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ ఏ దేశం చెందింది అంటే రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ జపాన్ పంపించినటువంటి ల్యాండర్. అమెరికా దేశ సహాయంతో చంద్రుడి మీదకి డిసెంబర్ 2025లో పంపించారు. బట్ మన ఏప్రిల్ 25, 2023 అది సో కొన్ని సంబంధించిన కొన్ని వ్యవస్థలు అందులో విఫలం కావడం వల్ల, కొన్ని ఫెయిల్యూర్ ఆఫ్ ది టెక్నికల్ రీజన్ వల్ల, టెక్నికల్గా ఫెయిల్యూర్ కావడం వల్ల అది దిగలేకపోయింది. కానీ వార్తల్లో మాత్రం మనకు నిలిచింది. సో కాబట్టి మనకి సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్ విషయంలో చాలా చాలా ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి, ఆ విషయం గమనించాలి. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి అకుటో ఆర్ అనేది దేనికి సంబంధించిందంటే చంద్రుడి మీదకి జపాన్ పంపినటువంటి ల్యాండర్ అండి. సో అలాంటి విషయం, సో అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఒక సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో రామన్ మెగాసెస్ అవార్డులని క్రింది ఏ సంస్థ ఇస్తుంది? గమనించండి, రామన్ మెగాసెస్ అవార్డులని ఎందుకు వార్తల్లో ఉందో ఒకసారి చూద్దాం. సో ఎప్పుడో 1959 సంవత్సరంలో మరి టిబెటన్ ఆధ్యాత్మిక మత గురువు అయినటువంటి 14వ లామా అయినటువంటి దలై లామాకు ఈ అవార్డు ఇచ్చారు. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా దలై లామా ఈ అవార్డుని స్వీకరించలేదు, వాళ్ళ బ్రదర్ తీసుకున్నాడు. కానీ ఫస్ట్ టైం ఏమైందంటే ఈ సంబంధించిన రామన్ మెగాసెస్ అవార్డు ప్రతినిధులు సో దలై లామాని కలిసి అవార్డు ఇప్పుడు ఇవ్వడం జరిగిందనమాట. వాళ్ళ బ్రదర్కి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రత్యక్షంగా ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మనకు న్యూస్లో ఉంది. కాబట్టి రామన్ మెగాసెస్ అవార్డులని క్రింది ఏ సంస్థ ఇస్తుంది? ఫిలిప్పైన్స్ ఫౌండేషన్ ఇస్తుందా, మ్యాన్ బుకర్ ఫౌండేషన్ ఇస్తుందా, మనీలా ఫౌండేషన్ ఇస్తుందా, రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ ఇస్తుందా? గమనించండి. సో ఈ క్రింది ఏ సంస్థ ఇస్తుంది? సో మీరు గమనించాలి, ఏ దేశం ఇస్తుందని కాదు. సో అది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏ దేశం కాదు, ఏ సంస్థ ఇస్తుంది, ఏ సంస్థ ఇస్తుంది, ఏ సంస్థ ఇస్తుంది కూడా క్వశ్చన్ మనం పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రామన్ మెగాసెస్ అవార్డుని ఈ క్రింది ఏ దేశం ఇస్తుంది అన్నప్పుడు మీరు చెప్పింది రైట్ ఆన్సర్ అండి. మీరు చెప్పింది చాలా మంది రైట్ ఆన్సర్ చెప్పారు. ఏ దేశం ఇస్తుందంటే ఫిలిప్పైన్ దేశం ఇస్తుంది. వీటిని ఆసియా నోబెల్ బహుమతులుగా పిలుస్తారు, ఏషియా నోబెల్ అవార్డుగా పిలుస్తారు. అయితే కానీ ఏ సంస్థ ఇస్తుంది అంటే ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు రైట్ ఆన్సర్ చేస్తున్నాండి. ద రైట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ రాక్ ఫెల్లర్స్ ఫౌండేషన్ ఇస్తుంది అనేది, రాక్ ఫెల్లర్స్ ఫౌండేషన్ ఇస్తుంది. అమెరికా దేశానికి చెందిన రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ని ప్రైజ్ మనీ ఇస్తుంది. సో ప్రైజ్ మనీ ఇచ్చేది. కానీ ఏ దేశం ఇస్తుంది అంటే ఫిలిప్పైన్ దేశం ఇస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఏ దేశం అని ఇవ్వలేదు, ఏ సంస్థ అంటే ఇక్కడ రాక్ ఫెల్లర్స్ ఫౌండేషన్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి క్వశ్చన్స్ కూడా మనం చూసుకోవాలండి. ఏ దేశం, ఇలాంటి క్వశ్చన్స్ మనం చాలాసార్లు కూడా ఎగ్జామ్లో రావడం అనేది జరిగింది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక సంబంధించినటువంటి ఒక 9th క్వశ్చన్ అండి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క సిబిడిసిని అమలు చేస్తున్న తొలి భారత బీమా కంపెనీ ఏది? ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, బజాజ్ ఆలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబిడిసి అనగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటామండి. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని చెప్పేసి అంటాము. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా విడుదల చేసిన కరెన్సీ ఒక సిబిడిసి. ఈ రూపీ హోల్సేల్ అండ్ ఈ రూపీ రిటైల్ అనే పేరుతో విడుదల చేయడం జరిగింది. నవంబర్ 1, 2022 ఈ రూపీ హోల్సేల్, డిసెంబర్ 1, 2022 ఈ రూపీ రిటైల్తో చేయడం జరిగింది. ఇలా ఆర్బీఐ యొక్క సిబిడిసిని అమలు చేస్తున్నటువంటి ప్రీమియం చెల్లించడానికి యాక్సెప్ట్ చేసినటువంటి తొలి బీమా కంపెనీ ఏదంటే దట్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏదండి? వెల్ డన్ అండి.
చాలా వెల్ డన్, చాలా గొప్పగా చేయడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి రిలయన్స్ ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో ఇలా ఇవ్వడం అనేది జరిగింది అనమాట. సో వెరీ ఇంపార్టెంట్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ అనమాట. సో సక్సెస్ఫుల్గా మనం మరి ఆర్బీఐ గురించి మనం ఎన్నో విషయాలు డిస్కస్ చేసుకోవడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రజెంట్ గవర్నర్ వచ్చేసి ఎవరండి? శక్తికాంత్ దాస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రజెంట్ గవర్నర్ శక్తికాంత్ దాస్. ఈ పదవిని చేపట్టినటువంటి 25వ వ్యక్తి శక్తికాంత్ దాస్ అండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ 25వ వారు. సో 25th పర్సన్ అండి. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. వీటిపైన చాలాసార్లు మనకు అడుగుతున్న సందర్భం ఉంది. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిప్యూటీ గవర్నర్లు ప్రజెంట్ పనిచేస్తున్న వారు మైకల్ దేవవ్రత పాత్ర, అంతేకాకుండా మహేష్ కుమార్ జైన్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఎం రాజేశ్వరరావు గారు ఉన్నారు. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్లు మరొకరు వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఎవరంటే టి రవిశంకర్ అనేవారు. ఇలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిప్యూటీ గవర్నర్గా ప్రజెంట్ పనిచేస్తున్న వారు వచ్చేసి మైకల్ దేవవ్రత పాత్ర, మహేష్ కుమార్ జైన్, ఎం రాజేశ్వరరావు, టి రవిశంకర్ ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ గవర్నర్ వచ్చేసి శక్తికాంత్ దాస్, ఇతను 25వ గవర్నర్. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. నెక్స్ట్ లాస్ట్ కరెంట్ అఫైర్ అండి. సో 10వ క్వశ్చన్ అండి. 10th క్వశ్చన్ మీరు అద్భుతంగా చేస్తారని నాకు నమ్మకం ఉందండి. ప్రమోటింగ్ మిల్లెట్స్ ఇన్ డైట్స్ బెస్ట్ ప్రాక్టీసెస్ అక్రాస్ స్టేట్స్ అండ్ ద యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా అనే పేరుతో నివేదికను ఇటీవల విడుదల చేసిన సంస్థ ఏది? యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, యునిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్, WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అండ్ నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది ట్రాన్స్ఫార్మ్ ఇండియా. అండ్ వెల్ డన్ అండి. ది లంచ్ టైంలో కూడా సో మరి ఒక మొక్కవోని దీక్షతో ఖచ్చితంగా ఒక జాబ్ సాధించాలని తపనతో పెరుగుతూ ఆ విధంగా ఎగ్జామ్ వచ్చే మెయిన్స్ ఎగ్జామ్ వరకు మనం ప్రతి ఎగ్జామ్ వరకు ఇలానే మీరు ప్రయత్నం చేయండి. మీ యొక్క విజయాన్ని కూడా ఎవ్వరు ఆపలేరు. నో బడీ కెన్ స్టాప్ యువర్ విక్టరీ అండి. కాబట్టి వెళ్ళానండి చాలా మంది కూడా సో రైట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో అందరు కూడా రైట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ హియర్. సో యుఎన్ఓ కాదండి, WHO కాదు, అండ్ యూనిసెఫ్ కాదు. రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇది నీతి ఆయోగ్ ఒక డిప్యూటీ చైర్మన్ అయినటువంటి సుమన్ కే బెర్రీ గారు ఈ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి బమిడిపాటి వెంకట రామసుబ్రహ్మణ్యం పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా నీతి ఆయోగ్లో సభ్యులైనటువంటి వారిలో మనం వికే సారస్వత్ ఒకరండి. నీతి ఆయోగ్లో ప్రజెంట్ సభ్యులు ఉన్నవారు వికే సారస్వత్, వికే పాల్, అంతేకాకుండా అరవింద్ వికే పాల్తో పాటు ప్రొఫెసర్ రమేష్ చంద్ వ్యవసాయ నిపుణులైనటువంటి రమేష్ చంద్ ఉన్నారు. అంతేకాకుండా నీతి ఆయోగ్ మరి ఇటీవల కాలంలో 4వ సభ్యుడిగా నియమితులైన వారే అరవింద్ వీర్మణి. సో వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. 2015లో జనవరి 1న ఏర్పాటు చేయబడ్డ సంస్థ మనకు నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది ట్రాన్స్ఫార్మ్ ఇండియా అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. ప్రమోటింగ్ మిల్లెట్స్ ఇన్ డైట్స్ బెస్ట్ ప్రాక్టీసెస్ అక్రాస్ స్టేట్స్ అండ్ ద యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా అనే పేరుతో ఇటీవల విడుదల చేసినటువంటి సంస్థ. అంటే 2018 సంవత్సరాన్ని మన భారతదేశం జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. మన భారతదేశం చేసిన సూచనతో ఐక్యరాజ్య సమితి 2023ని సో యుఎన్ఓ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది మిల్లెట్స్ గా అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది అనమాట. ఈ నేపథ్యంలో ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెన్స్ గా ఉండడం జరిగింది. సో 10వ క్వశ్చన్ కూడా సో సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. కొందరు అడుగుతున్నారు ప్రీవియస్ సంబంధించిన పేపర్ ఒకసారి చూపండి అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా CBDCని అమలు చేస్తున్నటువంటి తొలి భారత బీమా కంపెనీ ఏదండి? రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఇది 10 క్వశ్చన్స్. సో మనం రైట్ ఆన్సర్ అనేది అందరు కూడా చేయడం జరిగింది. సో ఇలా ప్రాక్టీస్ చేయడం ద్వారా మన ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నా సో ఆ ఇన్ఫర్మేషన్ తగ్గట్టుగా మనం ఎలాంటి ఎగ్జామ్స్లో ఇలా క్వశ్చన్స్ వస్తాయనే విషయం మనకు తెలుస్తుంది. తద్వారా మనకి ఏమవుతుందంటే ఆ విధానం ద్వారా ఆ డైరెక్షన్ మనం మూవ్ అవుతాం. మన ఇన్ఫర్మేషన్ని ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి ఆ విధంగా తీసుకెళ్తాం అనమాట. ఇది మనకి ఎగ్జామ్కి చాలా ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా అండి ప్రమోద్ కుమార్ గారు అడుగుతున్నారు జనవరి, ఫిబ్రవరి, మార్చి కరెంట్ అఫైర్స్ని కూడా ఖచ్చితంగా అది మన అశోక్ సార్ కూడా చెప్పడం జరిగింది. సో జనవరి, ఫిబ్రవరి, మార్చి కరెంట్ అఫైర్స్ కూడా ఫినిష్ చేద్దాం. సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో సో ఇలా ప్రిపేర్ అవుతూ మీరు రానున్న రోజుల్లో మంచి జరగబోతున్నటువంటి మన పోటీ పరీక్షల్లో మీరందరూ విజేతలుగా కావాలని మనసారా కోరుకుంటూ సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఆల్ ద బెస్ట్. వి విల్ మీట్ అగైన్ ఇన్ నెక్స్ట్ క్లాస్ అండి. థ్యాంక్ యూ అండి.